హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ అంటే ఏంటో చూసాము. ఒకవేళ ఆ వీడియో కనుక చూడకపోతే ఆ వీడియో చూసి ఆ తర్వాత అయితే ఈ పర్టికులర్ వీడియోలోకి రండి. మీరు ఆ వీడియో కనుక చూసినట్టయితే ఈ W0లో ఎన్ని వెయిట్స్ ఉన్నాయి అండ్ సిమిలర్లీ W1లో ఎన్ని వెయిట్స్ ఉన్నాయి అండ్ ఇంకా W2లో ఎన్ని వెయిట్స్ ఉన్నాయి అనేవి క్లియర్గా మీరు క్యాలిక్యులేట్ చేయగలరు. అందుకే నా క్వశ్చన్ ఏంటంటే ఈ పర్టికులర్ మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ని చూసి మీరు ఈ W0 ఇంకా W1 ఇంకా W2లో ఎన్నెన్ని వెయిట్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఈ వీడియోలో మనం మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలమో చూద్దాం. బేసికలీ there are three kinds of problems అన్నమాట. ఫస్ట్ వచ్చేసి రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ అండ్ సెకండ్ వచ్చేసి బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ అండ్ థర్డ్ వచ్చేసి మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన అల్గోరిథమ్స్లో ఏ అల్గోరిథమ్స్తో మనం రిగ్రెషన్ సాల్వ్ చేయొచ్చు? స్టార్టింగ్లో మీకు కనుక గుర్తుంటే మనం లీనియర్ రిగ్రెషన్ డిస్కస్ చేసుకున్నాము. ఆ లీనియర్ రిగ్రెషన్తో అయితే మనం రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయొచ్చు. అండ్ సిమిలర్లీ మనం సింపుల్ పర్సెప్ట్రాన్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. సో పర్సెప్ట్రాన్తో కూడా మన రిగ్రెషన్ అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ టూ అల్గోరిథమ్స్తో మనం రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. వెరాస్ బైనరీ క్లాసిఫికేషన్కి వస్తే మనం లాజిస్టిక్ రిగ్రెషన్ అనే అల్గోరిథం డిస్కస్ చేసుకున్నాము. నా ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి. ఈ అల్గోరిథంకి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒకవేళ చూడకపోతే ఈ వీడియోస్ని అయితే చూసేయండి. మనం లాజిస్టిక్ రిగ్రెషన్తో బైనరీ క్లాసిఫికేషన్ సాల్వ్ చేయొచ్చు అండ్ సిమిలర్లీ సింపుల్ పర్సెప్ట్రాన్తో కూడా మనం బైనరీ క్లాసిఫికేషన్ అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట. వెరాజ్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్కి అయితే ఇప్పటి వరకు మనం ఏ అల్గోరిథంని చూడలేదన్నమాట. మీరు లాజిస్టిక్ రిగ్రెషన్తో బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ మాత్రమే సాల్వ్ చేయగలరు. ఇండైరెక్ట్గా మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ కూడా సాల్వ్ చేయగలరు అని చెప్పేసి మేబీ మీరు ఆన్లైన్లో ఎక్కడైనా అదేంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే లెట్స్ ఏ అవుట్పుట్లోని మీకు 4 క్లాసెస్ ఉన్నాయనుకోండి, లైక్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అండ్ ఇంకా క్లాస్ 4. ఇలా 4 క్లాసెస్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 4 డిఫరెంట్ మోడల్స్ తయారు చేయొచ్చు. ఆ 4 డిఫరెంట్ మోడల్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ మోడల్ వచ్చేసి మీరు ఇచ్చిన ఇన్పుట్ అనేది క్లాస్ 1 కాదా అనేది చెప్పుద్ది. అండ్ సిమిలర్లీ సెకండ్ మోడల్ అనేది మీరు ఇచ్చిన ఇన్పుట్ అనేది క్లాస్ 2 కాదా అనేది చెప్పుద్ది. అండ్ సిమిలర్లీ థర్డ్ మోడల్ ఏం చేస్తుంది, క్లాస్ 3 కాదా అనేది చెప్పుద్ది. అండ్ ఫోర్త్ మోడల్ వచ్చేసి క్లాస్ 4 కాదా అనేది చెప్పుద్ది అనమాట. ఇలా అయితే 4 మోడల్స్ డిజైన్ చేసి కంబైన్డ్లీ వీటన్నిటితోని మనం మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అయితే చేయొచ్చు. కానీ ఇది డైరెక్ట్గా మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ చేసినట్టు కాదనమాట. ఇది ఇండైరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. అందుకే దీన్ని నేను మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ కింద కన్సిడర్ చేయట్లేదు. మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ చేయడానికి మనం ఈ ఎంఎల్పిని అయితే యూస్ చేయొచ్చు అనమాట. ఎంఎల్పి అంటే మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్. సిమిలర్లీ మనం రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు ఈ మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్తో. అండ్ సిమిలర్లీ బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఈ 3 ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది కూడా ఈ పర్టికులర్ వీడియోలో అయితే చూసేద్దాము. బేసికలీ ఇది మన మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ అండ్ ఇందులో ఫస్ట్ లేయర్ని మనం ఏమంటాము, ఇన్పుట్ లేయర్ అంటాం. అండ్ ఈ లేయర్ వచ్చేసి హిడెన్ లేయర్ అండ్ ఇది హిడెన్ లేయర్ 2 అండ్ ఫైనలీ మనకి అవుట్పుట్ లేయర్ ఉండిద్ది అనమాట. ఇవైతే మన మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్లో ఉండే లేయర్స్. అండ్ ఈ న్యూరాన్స్ అనేవి ఎప్పుడు ఫిక్స్డ్ కాదు అండ్ ఇంకా ఈ హిడెన్ లేయర్స్ అనేవి కూడా ఫిక్స్డ్ కాదు. మనం మన అవసరం బట్టి మార్చేసుకోవచ్చు అనమాట. మెయిన్లీ నేను చెప్పినట్టు మనం 3 kinds ఆఫ్ ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అండ్ ఇంకా బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అండ్ ఇంకా మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఈ అన్ని ప్రాబ్లమ్స్ని మనం సింపుల్ ఎంఎల్పి యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. కానీ ఈ 3 ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి అన్నమాట మన మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్లో. ఆ చేంజెస్ ఏంటంటే ఫస్ట్ చేంజ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్ ద అవుట్పుట్ లేయర్ అండ్ ఇంకా సెకండ్ చేంజ్ వచ్చేసి యాక్టివేషన్ ఫంక్షన్ ఇన్ ద అవుట్పుట్ లేయర్ అనమాట. మీరు ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాబ్లం బట్టి మీరు మెయిన్లీ 2 చేంజెస్ చేయాలి అండ్ ఆ 2 చేంజెస్ మీరు అవుట్పుట్ లేయర్లోనే చేయాలన్నమాట. మిగతా లేయర్స్లో ఏం చేస్తారో అనేది మీ ఇష్టం. కానీ మెయిన్గా మీరు ఒక రిగ్రెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటే లేదా బైనరీ క్లాసిఫికేషన్ కానీ లేదా మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ కానీ సాల్వ్ చేయాలనుకుంటే మెయిన్లీ ఈ 2 చేంజెస్ అయితే మీరు న్యూరల్ నెట్వర్క్లో చేయాలి. ఓకే, రిగ్రెషన్ ప్రాబ్లంకి అయితే నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అనమాట. మీ దగ్గర ఎన్ని అవుట్పుట్స్ అయితే ఉంటాయో అన్ని న్యూరాన్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు.
మీరు అనుకోవచ్చు ఏంటంటే రిగ్రెషన్ ప్రాబ్లంలో ఓన్లీ వర్క్ అవుట్పుట్టే ఉండిద్ది కదా అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఎలాంటివంటే లైక్ ప్రైస్ ప్రెడిక్షన్ లేదా హైట్ ప్రెడిక్షన్, వెయిట్ ప్రెడిక్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఎగ్జాంపుల్స్‌గా చూసాము. బేసికల్లీ వీటన్నిటిలో అవుట్పుట్ అనేది ఒకటే. ఈ పర్టిక్యులర్ కేస్‌లో అవుట్పుట్ అనేది ప్రైస్. అది ఒక కంటిన్యూయస్ వేరియబుల్. సో, అందుకే అదొక రిగ్రెషన్ ప్రాబ్లమ్. ఓన్లీ వన్ అవుట్‌పుటే ఉంది. అండ్ సిమిలర్‌లీ హైట్ అనేది కూడా ఒక కంటిన్యూయస్ వేరియబుల్. కాకపోతే ఓన్లీ వన్ అవుట్‌పుటే ఉండిద్ది. అండ్ సిమిలర్‌లీ వెయిట్ అనేది ఒక కంటిన్యూయస్ వేరియబుల్ అండ్ అది కూడా వన్ అవుట్‌పుటే ఉండిద్దనమాట. ఇలాగా మన ప్రైస్, హైట్, వెయిట్ ఇలాగ ఇవన్నీ 1 అవుట్‌పుట్సే. కానీ మీకు ఎక్కువ అవుట్‌పుట్స్ అనే ఎగ్జాంపుల్స్ కూడా ఉండొచ్చు. లైక్ ఫర్ సపోజ్ లొకేషన్ తీసుకున్నామనుకోండి. లొకేషన్ మనం డినోట్ చేయాలనుకుంటే మనకి 2 వాల్యూస్ యూజ్ అవ్వచ్చు. లైక్ లాటిట్యూడ్ అండ్ ఇంకా లాంగిట్యూడ్. ఇలాగ 2 వాల్యూస్ యూజ్ అయ్యేటప్పుడు ఈ 2 కంటిన్యూయస్ వేరియబుల్సే. వీటి రెండిటిని మనం ఐడెంటిఫై చేస్తేనే లొకేషన్‌ని ఐడెంటిఫై చేయగలం. సో, అలాంటప్పుడు మనకి నంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్ ద అవుట్‌పుట్ లేయర్ ఎన్నవుతాయి? 2 న్యూరాన్స్ ఉంటాయన్నమాట. అందుకే ఇక్కడ చూసుకుంటే మనకు ఒక న్యూరాన్నే చూపించాను. కానీ ఇంకో న్యూరాన్ కూడా ఉండొచ్చు ఇలాగా. ఇంకో న్యూరాన్ ఉండి ఈ హిడెన్ లేయర్ నుంచి మనకి ఈ న్యూరాన్‌కి కూడా కనెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే. ఇలా అయితే మనం మన ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మన అవుట్‌పుట్ లేయర్‌లో అయితే చేంజెస్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్ ద అవుట్‌పుట్ లేయర్ అండ్ రెండోది యాక్టివేషన్ ఫంక్షన్ ఇన్ ద అవుట్‌పుట్ లేయర్. ఇన్ కేస్ ఆఫ్ రిగ్రెషన్ ప్రాబ్లమ్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి నెంబర్ ఆఫ్ అవుట్‌పుట్స్‌తో ఈక్వల్ అవుతాయి. వేరస్ యాక్టివేషన్ ఫంక్షన్ వచ్చేసి లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తామన్నమాట. లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్ అంటే మనం ఆల్రెడీ పర్సెప్ట్రాన్ వీడియోలో చూసాము. ఇన్పుట్ ఏదైతే ఇస్తామో మన అవుట్‌పుట్ కూడా సేమ్ అయితే వస్తదన్నమాట. అది లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్. వేరస్ బైనరీ క్లాసిఫికేషన్ సాల్వ్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఎయిదర్ 1 న్యూరాన్ యూజ్ చేయొచ్చు ఆర్ 2 న్యూరాన్స్ యూజ్ చేయొచ్చనమాట. ఏదైనా వర్క్ అయ్యిద్ది. లైక్ ఒక న్యూరాన్‌తోని మీరు బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. లేదా 2 న్యూరాన్స్ పెట్టి కూడా బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్‌ని అయితే సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ ఒక న్యూరాన్ యూజ్ చేస్తున్నారనుకోండి. ఒక న్యూరాన్ యూజ్ చేసినప్పుడు మీరు ఏ యాక్టివేషన్ వాడాలంటే సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ వాడాలి. ఈ సిగ్మాయిడ్ ఫంక్షన్‌ని కూడా మనం ఇప్పటికి చాలా సార్లు చూసాము. లైక్ లాజిస్టిక్ రిగ్రెషన్ వీడియోలో చూసాము అండ్ ఇంకా పర్సెప్ట్రాన్ వీడియోలో కూడా చూసాము. అండ్ ఒకవేళ 2 న్యూరాన్స్ వాడుతున్నారనుకోండి. అప్పుడు మీరు సాఫ్ట్‌మాక్స్‌ని అయితే యూజ్ చేయొచ్చనమాట. ఇప్పటి వరకు మనం సాఫ్ట్‌మాక్స్ యాక్టివేషన్ ఫంక్షన్ గురించి అసలు డిస్కస్ చేసుకోలేదు. ఈ పర్టిక్యులర్ వీడియోలో స్లైట్‌గా అసలది ఏం చేసిద్ది అనేది డిస్కస్ చేసుకుందాం. వెరాస్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్‌లో అనేది మనకి నంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్ ద అవుట్‌పుట్ లేయర్ డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ క్లాసెస్ అనమాట. ఓకే. ఒకవేళ మీరు సాల్వ్ చేసే ప్రాబ్లమ్‌లో 10 క్లాసెస్ ఉన్నాయనుకోండి. అప్పుడు మీ అవుట్‌పుట్ లేయర్‌లో టోటల్ 10 న్యూరాన్స్ ఉంటాయి. సో, లైక్ ప్రతి క్లాస్‌కి ఒక న్యూరాన్‌లా అనమాట. అలాగా టోటల్ 10 న్యూరాన్స్ అయితే ఉండొచ్చనమాట. సో, అలాగా మీ ప్రాబ్లమ్‌ని బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్ ద అవుట్‌పుట్ లేయర్ అనేది మార్చుకోవచ్చు. అండ్ ఇంకా యాక్టివేషన్ ఫంక్షన్ కూడా మార్చుకోవాలి. అండ్ ఈ పర్టిక్యులర్ కేస్‌లో కూడా మనం సాఫ్ట్‌మాక్స్‌ని అయితే యూజ్ చేయొచ్చు. ఇవైతే మెయిన్ చేంజెస్ మనం చేయాల్సినవి బేస్డ్ ఆన్ ప్రాబ్లమ్. మెయిన్‌లీ ఇన్ ద ఎంఎల్‌పి. అంటే మన మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్‌లో మెయిన్‌లీ చేంజ్ చేయాల్సినవి ఈ 2 చేంజెస్ అనమాట. అండ్ ఈ 2 కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మన అవుట్‌పుట్ లేయర్‌లో మాత్రమే చేంజ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు కొంత సాఫ్ట్‌మాక్స్ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. బేసికల్లీ సాఫ్ట్‌మాక్స్ ఏం చేసిద్దంటే మీరు సిగ్మాయిడ్ చూస్తున్నారనుకోండి. సిగ్మాయిడ్ ఏం చేసిద్ది? సిగ్మాయిడ్ జస్ట్ ఒక వాల్యూ ఇచ్చిద్ది. ఆ వాల్యూ అనేది 0-1 మధ్యలో ఉంటుంది. అండ్ ఈ 0-1ని మనం ప్రాబబిలిటీ స్కోర్ కింద తీసుకొని ఒక థ్రెషోల్డ్ పెట్టుకుంటాం. లైక్ 0.5 మన వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0.5 ఉంటే మనం క్లాస్ 1 కింద డినోట్ చేస్తాం. వేరాజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.5 ఉంటే దాన్ని క్లాస్ 0 కింద డినోట్ చేస్తాం అన్నమాట. ఇలాగా ఒక థ్రెషోల్డ్‌ని బేస్ చేసుకొని మనం క్లాస్ 0 1 అనేది సిగ్మాయిడ్‌లో డినోట్ చేస్తాం. వేరాజ్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్‌లో గాని లేదా 2 న్యూరాన్స్ అవుట్‌పుట్ లేయర్‌లో ఉన్నప్పుడు కానీ మనం సాఫ్ట్‌మాక్స్ అనే యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. అండ్ ఈ యాక్టివేషన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ప్రతి న్యూరాన్‌కి ఒక ప్రాబబిలిటీ స్కోర్ ఇచ్చిద్దనమాట. ఆ ప్రాబబిలిటీ స్కోర్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ క్లాస్ 1 ఇచ్చిద్ది. అంటే మన ఇన్పుట్ అనేది క్లాస్ 1 అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అనే వాల్యూ ఇచ్చిద్దనమాట. అండ్ సిమిలర్‌లీ ఇక్కడ ఏమి ఇచ్చిద్దంటే మన ఇన్పుట్ అనేది క్లాస్ 2 అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందో ఆ వాల్యూ ఇచ్చిద్ది. అండ్ మన ఇన్పుట్ అనేది క్లాస్ 3 అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంతో ఇక్కడ ఇచ్చిద్ది. అండ్ ఇక్కడ ఇన్పుట్ అనేది క్లాస్ 4 అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంతో ఇచ్చింది. అండ్ లాస్ట్‌లో ఈ పర్టిక్యులర్ న్యూరాన్‌కి మన ఇన్పుట్ అనేది క్లాస్ 10 అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ అనేది ఇచ్చిద్దనమాట. ఇలా అయితే మన అవుట్పుట్ అనేది ప్రాబబిలిటీగా వస్తది. అండ్ ఈ ప్రాబబిలిటీస్ అన్నీ యాడ్ చేసామనుకోండి ఇట్ విల్ సమ్ అప్ టు 1 అనమాట. మన ప్రెడిక్టెడ్ అవుట్పుట్ అనేది ఏ క్లాస్ అనేది ఎలా కనిపెట్టొచ్చు అంటే వీటన్నిటిలో మాక్సిమం ఏది ఉండిద్దో
అదే మన ప్రెడిక్టెడ్ అవుట్పుట్ అనమాట. లైక్ లెట్స్ సే మన ఇన్పుట్ అనేది క్లాస్ 3కి సంబంధించింది అనుకోండి, అప్పుడు మన ప్రెడిక్టెడ్ అవుట్పుట్ కూడా క్లాస్ 3కి ఎక్కువ వాల్యూ ఉండాలి. సో అప్పుడు ఎలా చూపించేదంటే లైక్ లెట్స్ సే హియర్ ఇది 0.7 ఉండొచ్చు, మిగతావన్నీ కలిపి 0.3 అవ్వచ్చు అనమాట. లైక్ ఇది 0.1, ఇది 0.05, ఇది కూడా 0.03, అలాగ అన్నీ సమ్ అవుతూ టోటల్ 1 అవ్వాలన్నమాట. ఈ వాల్యూస్ చూసి మనకి ఏదైతే మాక్సిమం అది ప్రెడిక్టెడ్ అవుట్పుట్ కింద మనం చూస్తాం. మీకు సాఫ్ట్ మ్యాథ్ ఎలా పనిచేస్తుంది అనేది చిన్నగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అండ్ ఇంకా ఏం చేంజెస్ చేయాలి ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అనేది కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం ఈ పర్టికులర్ వీడియోలో. ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ ఎంఎల్పిలో ఈ పారామీటర్స్ ఇంకా హైపర్ పారామీటర్స్ అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సింపుల్గా ఇప్పుడు నేను పారామీటర్స్ అంటే ఏంటి, హైపర్ పారామీటర్స్ అంటే ఏంటి చెప్తాను. దాన్ని బట్టి మీరు అసలు ఆ పారామీటర్స్ ఏమవ్వచ్చో ఆలోచించి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో పారామీటర్స్ అంటే ఏంటి? పారామీటర్స్ ఆర్ ద వేరియబుల్స్ విచ్ ఆర్ అడ్జస్టెడ్ బై మోడల్. పారామీటర్స్ అనేవి ఏంటి? మోడల్ అడ్జస్ట్ చేసే వేరియబుల్స్ అనమాట. వెరాస్ హైపర్ పారామీటర్స్ అంటే ఏంటి? హైపర్ పారామీటర్స్ ఆర్ ద వేరియబుల్స్ విచ్ ఆర్ అడ్జస్టెడ్ బై అస్. హైపర్ పారామీటర్స్ అనేవి మనం అడ్జస్ట్ చేస్తాం, వెరాస్ పారామీటర్స్ అనేవి మోడల్ అడ్జస్ట్ చేస్తుంది. ఈ పర్టికులర్ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్లో ఏవి మనం అడ్జస్ట్ చేస్తున్నామో అండ్ ఏవి మోడల్ అడ్జస్ట్ చేస్తుందో ఆలోచించి మీ ఆన్సర్ని అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా ఇక్కడ చెప్పిన వాటిల్లో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై బాయ్.